హలో! బిత్తిరి సత్యారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో! మీ ముదిరాజ్ సార్ కుమార్. బిత్తిరి సత్య గారు, నా పేరు కేశవరెడ్డి అండి. రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరొక వీడియో పెట్టారు గదా! భగవద్గీతను కించపరుస్తూ. హలో! హలో! పెట్టాను. హలో! బిత్తిరి సత్య గారు. హలో! బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి. నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే ఇప్పుడు మీరొకటి వీడియో తీసి పెట్టారు గదా! భగవద్గీత వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు గాండి మీరు. హలో! ఉన్నప్పటి నుంచి మీరు చాలా చేసి ఉంటారండి. మీరు అంటే హిందువులని కించపరచనీకని ఇవన్నీ చేస్తారా మీరు భగవద్గీతను? మీరు వేరే స్లాంగ్‌లో చేసుకోండి. ఎప్పుడైనా ఫోన్ చేసామా మేము? ఇన్ని చేసిర్రు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్‌గా ఏదో చేస్తుంటారు గదా! ఎప్పుడన్నా కాల్ చేసామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో! చెప్పండి. పార్టీ పరంగా మాట్లాడొద్దు. వినండి. నేను పార్టీ కాదు. హలో! బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకు. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు బాబు. అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకో నా మీద. నీ మీదనే కంప్లైంట్ ఇచ్చినాం. నీ మీదనే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్షన్ ఉంటది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్దగా మాట్లాడుతున్నావేమో. నీకు లీగల్‌గా ఎట్లా బుద్ధి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందా? హిందువులంటే స్వతహాగా దొరికిందా నీకు? పార్టీ పరంగా నువ్వు నువ్వు పార్టీకి సంబంధం లేదని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు. భగవద్గీతను కించపరుస్తున్నావు నువ్వు. అర్థమైందా? ఎవరిని మరి? నువ్వు అయితే నేను నువ్వు హిందూ నీకు తెలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పి చేయాలా అంటున్నా. నాకు చెప్పి చేయాలి కాదు. హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. అంటారా నీకు చెప్పి చేయాలా అని ఏదో నువ్వు ఎదురు మాటలు మాట్లాడాలి. ఏమన్నది? ఏంటి కించపరిచింది ఎవరిని? పెళ్లి గీత అంటే ఏంటి? నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు అది చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా అని నువ్వు అంటున్నావు కదా. పది నువ్వు ఎట్లా పెట్టావు అది చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవరెడ్డి. ఎంత వేసింది? నాదా 45 ఏళ్ళు. నేను 46. 46 నాకన్నా సంవత్సరం నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చేసుకో. నువ్వు అన్ని పక్కన ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం. చెప్తున్నా మరి నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా. ఏది? నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. 1000 మందికి నచ్చింది. ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజాన్ని కించపరుచుకుంటూ భగవద్గీత మీద పెడతావా? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు. నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు. అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు. అందరికి అందరూ అంటుండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడచ్చు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్, నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాట పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో నుంచే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా. నాకేమన్నా ఎందుకు చెప్తారు? చాలా ఎందుకు చెప్తారు? ఏం కించపరచుకుంటా నీకు చాలా చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను. ఏం ప్రచారం చేస్తాను? నీకెందుకు చెప్తాను? నువ్వు ఎందుకు కించపరచుకుంటూ నీకు చెప్తారు? ఏంటి? నీకు ఎందుకు కించపరచుకుంటే ఇక నీకు చాలా కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు చాలా కప్పాలి. చెప్పినట్టు ఏ ఆశ్రమంలో రాస్తున్నది? ఏంటి నువ్వు? నేను శ్లోకాలు పాడతా. నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా, నువ్వు ఒక శ్లోకం పాడతా. నీకు అవసరం మాకు లేదు. ఏదో కించపరచుకుంటా నువ్వు మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని క్షమాపణ చెప్పు. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు పాడతా. నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడున్నా ముందలా. నువ్వు కించపరచి పాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని ఎదుర్కోగలరు. రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. నువ్వు పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు ఏం ఫీల్ కాక అట్లా. అర్థమైందా? ఇప్పుడు పరామరిస్తాం. సరే బరాబర్ ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబరి ఎదుర్కోమన్నా ఎదుర్కో. రైట్ ఎదుర్కో.